వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు సోమవారం శ్రీమతి ఎన్డీ విజయజ్యోతి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్మాన్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారంభానికి ముందు దివంగత భారత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి భారత రాష్ట్రపతి గారికి సంయుక్త కలెక్టర్ ద్వారా ఓం మెమొరాండం అందజేశారు. ఫోటోలేనా వీడియో కూడా నా మీరు కొంచెం అమిత్ షా వెంటనే జిందాబాద్ అంబేద్కర్, జిందాబాద్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, షర్మిల నాయకత్వం, అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా, అమిత్ షా. ఓకేలే వాళ్ళు ఈ నెల పార్లమెంటులో 17వ తేదీన అమిత్ షా గారు చేసిన అసందర్భమైన అనుచిత వ్యాఖ్యలకు అంబేద్కర్ గారి భారత రాజ్యాంగవేత్త అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన్ను సస్పెండ్ చేయాలని లేదా వెంటనే ఆయన రాజీనామా చేయాలని గవర్నర్ గారికి ఒక లేఖ రాసి కలెక్టర్ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి మొత్తం అన్ని 7 నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళందరం కలిసి వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజా దేవాలయంగా అనుకున్నటువంటి పార్లమెంట్లో ఆ రకంగా భారతదేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి మీద ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ అయిన కాదు. ప్రతి ఒక్కరిని అవమానించినట్లయింది. అది ఆ మొదటి నుంచి ప్రపంచమంతా కూడా కొనియాడేటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ సమానమని సమాన హక్కులు ఆ రాజ్యాంగంలో పొందుపరిచి కుల మతాలకు అతీతంగా మన యొక్క దేశము ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు ముఖ్యంగా ఆయన ఈ దేశానికి చీడ పురుగులా ఉన్నారు. మనోధర్మాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా బీసీ కులాల నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థిస్తూ తర్వాత దాన్ని వ్యతిరేకించడంగా ఉండడం మరి కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ మేము అమిత్ షాను రాజీనామా చేయమని లేకపోతే గవర్నర్ గారిని అతను ఆ పదవి నుంచి తొలగించమని మేము డిమాండ్ చేస్తూ ఈ లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇది ఒక్కరికి సంబంధించింది కాదు, భారతదేశ ప్రజలందరినీ అవమానించినట్లే. దేశ విదేశాల్లో మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకొని వారు ఎంతో ఉంటే మన భారతదేశంలో మన కోసం పోరాడి ఒక జ్ఞానవంతుడు ప్రజ్ఞాశాలి తర్వాత మొదటిగా న్యాయ శాఖ మంత్రిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసినటువంటి అంబేద్కర్ గారిని గురించి వ్యంగ్యంగా మాట్లాడడము, అంబేద్కర్ అని ఎప్పుడు ఎందుకు
రామున్నో దేవుణ్ణో ఎవరినో అనుకుంటే మీకు పుణ్యం వస్తుంది అనడము చాలా భయంకరమైన పరిస్థితి. ఆ రకంగా అవమానించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఆ రకంగానే కులాలు మతాలలో చిచ్చుపెడుతూ ప్రజల్లో కూడా భేదాలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు. దేశ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు. ప్రజలందరి సమానంగా ఓన్లీ ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ గా ఉండే వాళ్ళను ఎవరెవరైతే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉండే క్లాసెస్ అందరినీ తీసుకొచ్చి దేశంలో ఉండే ప్రజలందరినీ ఒకటే తీసుకురావాలనేటువంటి రాహుల్ గాంధీ నాయకత్వం మనకు కావాల్సింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మనకు ప్రభుత్వం కావాల్సింది. కాబట్టి ఆలోచన చేయండి. మనం క్షేమంగా ఉండాలంటే కులమతాలు లేకుండా ముఖ్యంగా స్త్రీలను ప్రతి కుటుంబంలోనూ స్త్రీలు ఉన్నారు. ఈ దేశంలో ఏ కులము మతం లేకుండా ప్రతి స్త్రీలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఒక చట్టసభల్లో నిలబెట్టి తర్వాత మేము దళితులు వీరు అనే తేడా లేకుండా అందరినీ చట్టసభల్లోకి ఏర్పాటు చేసి న్యాయమైన పరిపాలన అందించేటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చేటటువంటి గొప్ప తత్వవేత్త అయినటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడితే ఈ దేశంలో ఎక్కడా తర్వాత ఈ రకంగా మాట్లాడితే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రజలు అంగీకరించలేదు. సీట్లు 200 చిల్లరకు పడిపోయినాయి. అయినా కూడా వారు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. అదే విధంగా దాన్ని సమర్థిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఏమో, గతంలో ఉన్నటువంటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి దీనిని మాత్రం ఏ మాత్రం కూడా తప్పు పట్టకుండా వాళ్ళ స్వార్థం కోసం ఆ బీజేపీ ప్రభుత్వాన్ని వారిని సమర్థించడం అనేది శోచనీయం. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలా. ప్రజలు వారు ఓటు అనే కత్తి పట్టినట్లయితే తప్పకుండా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా దీన్ని వీక్షిస్తున్న ప్రజలంతా ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఇవ్వాలని, మన న్యాయం మనమే చేసుకోవాలని ఈ సమయంలో కోరుకుంటూ అనవసరంగా తర్వాత రాహుల్ గాంధీ గారి మీద పెట్టే FIR ను రద్దు చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మా అధినేత మా PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ కడప జిల్లాలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఆ రకంగా సపోర్ట్ చేస్తూ తప్పకుండా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని మేము కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని మాకు అధికారంలోకి కావాలని కోరుకుంటూ వెంటనే అమిత్ షా గారిని గవర్నర్ గారు ఆ పదవి నుంచి తొలగించాలా, లేదైతే ఆ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.